ఇద్దరు మార్నింగ్ 6 కల్లా వచ్చేయండి. మన స్టాఫ్ కూడా చెప్పండి. అండ్ ఆ ఉప్పల్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను చూసుకుంటాను. డోంట్ వరీ. సీ యు. బై. హే భాగ్యలక్ష్మి. హాయ్. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇలా జరగడానికి కారణం నేనే. వాట్? ఈ ఫొటోస్ నా వల్లే బయటికి వెళ్ళాయి. నీ వల్లనా? నువ్వేం చేసావు? మీరు ల్యాప్టాప్ బ్యాగ్ పడేశారు కదా, అవును. అలా ఆ ఫొటోస్ అల్లరైపోయాయి. షబ్బా, ఇది ఎలా జరిగిందని తల పీక్కుంటున్నాను తెలుసా? సారీ, నేను పెద్ద తప్పు చేశాను. వెరీ సారీ. నో నో, ఇట్స్ ఓకే, ప్లీజ్ ఎడవకు. నేనేం బాధపడట్లేదు. అయ్యో చూడు, నేను మామూలుగానే ఉన్నాను. ఎడవకు ప్లీజ్. బాగి లిసన్, నేనేం పట్టించుకోలేదు అసలు. నిజంగా ఎడవకు ప్లీజ్. నిజంగా? నిజంగా ప్రామిస్? ప్రామిస్. నిజంగా ప్రామిస్? నిజంగా ప్రామిస్ అమ్మా. వెళ్దామా? అవును, నేను డస్ట్బిన్లో పడేసిన బ్యాగ్ని నువ్వెందుకు తీసుకున్నావు? నీకు ల్యాప్టాప్ బ్యాగ్ కావాలా? మరి వెళ్దామా? అవును, తను మిమ్మల్ని ఎందుకు వదిలేసింది? ఆ? ఆ, అదే మీరిద్దరూ ఎందుకు విడిపోయారు అని. అంతా బాగానే ఉండేది, కానీ ఒక్క విషయంలో తను నాకు నచ్చలేదు. ఏ విషయంలో? ఏ విషయం అంటే రొమాన్స్. రొమాన్సా? అవును, రొమాన్స్ అంటే తెలీదా? ఈ రోజుల్లో ర్యాగింగ్ అంటే తెలియకపోవచ్చు, కానీ రొమాన్స్ తెలియకుండా ఎవరుంటారు? అయినా మనకెందుకులే. అదే పాత సినిమాలో హీరో హీరోయిన్ స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వస్తారు, అదే కదా? అవును అదే, కానీ మేమిద్దరం బాగా అడ్వాన్స్ అయిపోయాం. అవునా? అవును, అలా రొమాంటిక్గా నేనేదో చేయబోతున్నప్పుడు తను మమ్మీ అని అరిచింది. అది నాకు నచ్చలేదు. అరిస్తే ఎందుకు నచ్చలేదు? అది ఇంగ్లీష్లో మమ్మీ అని అరిచింది కదా, ఒకవేళ అమ్మ అని అరిచి ఉంటే నాకు నచ్చేదేమో. సారీ, కార్ అని అనుకున్నాను. టీ తాగుదామా? ఓకే. కమ్. హాయ్. హలో కార్తీక్. హలో. హౌ ఆర్ యూ? ఓ హాయ్, మీరు మా పక్కింట్లో ఉంటారు కదా? లాస్ట్ టైం లంచ్ కూడా పిలిచాను, రాలేదు నువ్వు. నెక్స్ట్ అంటే తప్పకుండా వస్తాను. ష్యూర్? యా 100%. ఓకే. సీ యు. బై బై, టేక్ కేర్. బై. లంచ్ లంచ్ సరే అంటే డిన్నర్ కూడా రమ్మని ఇలా ఉన్నావుగా. చూడు ఎలా ఉంది దొంగోళ్ళు పట్టే మొహం.